జలవిహార్లో అక్రమ నిర్మాణాలంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు సిపిఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా. అయితే దీనిపై స్పందించారు జలవిహార్ డైరెక్టర్ విజయ్. జలవిహార్పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా తమకు 12.5 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని అన్నారు. అందులోనే వాటర్ పార్కును ఏర్పాటు చేశామని చెప్పారు. తమకు భూమి కేటాయించిన తర్వాత కోర్టు కేసుతో ఆలస్యంగా 2007 నుంచి యాక్టివిటీ ప్రారంభించామని చెప్పారు. హెచ్ఎండిఏ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు జరిగాయి అంటున్న జలవిహార్ డైరెక్టర్ విజయ్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గత 2 రోజుల క్రితం సిపిఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా జలవిహార్పై హైడ్రాకు కంప్లైంట్ చేశారు. జలవిహార్ అక్రమ నిర్మాణాలు చేపడుతుందని చెప్పేసి ఒక హైడ్రా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై స్పందించడానికి జలవిహార్ నిర్వాహకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనిపై వారి యొక్క స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫాల్స్ బేస్లెస్ ఎలిగేషన్ అండి. దీని స్టోరీ అంతా నేను మీకు కొంత చెప్పాల్సి వస్తుంది. దీనికన్నా ముందు ఇది 2000లో పీపీపీ మోడ్లో, ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి అప్పుడు టెండర్ సిస్టంలో కాంపిటేటివ్ బిడ్డింగ్లో తీసుకుంటాం జరిగింది. హవెవర్ ఈ ల్యాండ్ మాకు వాళ్ళు వేరియస్ రీజన్స్ ఆఖరి పోచాయని ఒక ఆయన రిట్ పిటిషన్ వేసాడు. ఈ ల్యాండ్ ఆయనకి ఆయిందని చెప్పేసి నిజాం టైంలో ఏదో వచ్చిందని చెప్పి అది కోర్ట్ సబ్సిక్వెంట్గా డిస్మిస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పీపుల్ ఫారం ఫర్ బెటర్ హైదరాబాద్ వాళ్ళు కూడా దీని మీద కేసు వేయడం జరిగింది. సో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొన్ని ఆంక్షలతో ఈ ప్రాజెక్ట్ని వారు అప్రూవ్ చేశారు. ఇంక్లూడింగ్ రెగ్యులర్ పీసీబీ మానిటరింగ్ జరుగుతూ ఉండింది, రెగ్యులర్గా హెచ్ఎండిఏ మానిటరింగ్ దీని మీద జరుగుతూ ఉండింది. వాళ్ళ పర్వ్యూలోనే ఇదంతా మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ ఎఫ్టీఎల్లో వచ్చింది అని చెప్పేసి ఏదైతే ఆరోపణ చేస్తున్నారో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అని మీరు దిస్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్, ఎవరైనా వచ్చి రావచ్చు, మీరు మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. మేము ఓన్లీ స్టీల్ స్ట్రక్చర్స్ని ఒక ఇండియన్ బిల్డింగ్ కోడ్, నేషనల్ బిల్డింగ్ కోడ్కి దాన్ని తీసుకుని ఆస్పెక్ట్స్ని మేము కవర్ చేసుకుంటా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏ విధమైన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ అదర్ దెన్ ద కోర్ట్ ఇచ్చింది ఏ విధమైన ఇది లేదు. అయితే చెప్పండి, అంటే మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు లీజ్ తీసుకున్నారు? దాని తర్వాత అంటే ప్రతి సంవత్సరం ఎంత అమౌంట్ మీరు ప్రభుత్వానికి పే చేస్తున్నారు? సో మేము 33 years లీజుకి తీసుకున్నాం అండి. మేబీ ఇప్పటికి 2000 అగ్రిమెంట్ ఏం కానీ యాజ్ ఐ సెడ్ 2007లో ఓపెన్ చేసాం. సో మేబీ ఇంకొక కపుల్ ఆఫ్ మోర్ 7-8 years ఇంకా మినిమం ఉంటుంది. తర్వాత వేరే క్లాజులు కూడా ఉన్నాయి దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి. బట్ ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఈ సంవత్సరం మేము వాట్ ఎవర్ టిల్ నౌ వి పేడ్ ఈజ్ అబౌట్ 64 lakhs ఓన్లీ టు టూరిజం డిపార్ట్మెంట్. దీంతో పాటు కూడా మరి మీరు ఏదైతే 2000 సంవత్సరంలో మీకు ఈ లీజ్ తీసుకున్న వెంటనే కూడా ఒక బ్యాంకు ద్వారా అంటే ఏదో అక్రమ డాక్యుమెంట్ చూపించి 65 కోట్లు లోన్ తీసుకున్నారని చెప్పేసి కూడా ఇది ఒక ఎలిగేషన్ చెప్తున్నారు. సార్ ఇది ప్యూర్గా అంటే ఒక బేస్లెస్ ఎలిగేషన్ అండి. ఎందుకంటే లోన్ తీసుకుంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది అన్ని చోట్ల. సో మాకు చాలా గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి అఫ్ కోర్స్. బట్ జలవిహార్ మీద మేము 65 కోట్ల లోన్ ఎందుకు ఇస్తారు సార్? 65 కోట్ల లోన్. బట్ ఎనీవే ఇది ఒక పర్పస్ కోసం జరుగుతుంది. దీని వెనకాల ఒక వేరే రీజన్ ఉంది. ఐ థింక్ వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు నేను సిపిఐ వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టినండి, ఎందుకంటే దే వర్క్ ఫర్ కామన్ పీపుల్. ఓకే, సో వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మిస్రిప్రజెంట్ చేశారు. దాన్ని ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. మేము ఈ ఇష్యూ వెనకాల ఎవరైతే ఉన్నారంటున్నారో ఎవరున్నారని చెప్పుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు బిజినెస్లో కాంపిటీటర్స్ ఉంటారు కదండి. మేము ఏదో ఒక రిసార్ట్ బిడ్ చేసాం, దానికి మన సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. మేము దాన్ని మాకు ఫేవరబుల్గా వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఓకే, సో దాని వెనకాల మరి ఆబ్వియస్లీ వేరే వాళ్ళు ఇఫ్ దే థింక్ దే ఆర్ ఎఫెక్టెడ్ obviously they will resort to all these things. జలవిహార్కి సంబంధించినటువంటి అంశంపై నిర్వాహకులు కూడా స్పందించారు. అయితే ఎలాంటి అక్రమ కట్టడాలు నిర్మించలేదు, ప్రభుత్వానికి ఏదైతే ఇచ్చినటువంటి నిబంధనల అనుగుణంగానే ఈ యొక్క నిర్మాణాలు కూడా చేపట్టామని, దాంతో పాటుగా కూడా వేరొక సంబంధించినటువంటి బిజినెస్ అంశం నేపథ్యంలో కూడా కావాలని కొంతమంది వారి వెనకాల ఉండి ఈ యొక్క అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.